జయగురు స్వామి. గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. తరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. గురు గీత జపించిన సాధకుని కార్యము సఫలమయ్యి నవవిధంబుల ద్రవ్యము లేనిదై సంశయారహితుడగును. దుస్వప్నములు నాశమై సురస్వప్న భ్రాంతులు రహితమగును. దుస్వప్నములు నాశమై సురస్వప్న భ్రాంతులు రహితమగును. సర్వసమ్మోహంబుల తొలగించు మాత గురు గీతయనుచు నీ నిజ రూపంబును అచలమని తెలుపు గురు గీతయనుచు ప్రాకటంబుగ తెలియవే ఓ సఖీ పూర్ణేందు బింబాననా. ప్రాకటంబుగ తెలియవే ఓ సఖీ పూర్ణేందు బింబాననా. ఎప్పుడెప్పుడు మనసులో నీకు ఆలోచనలు చెలరేగునో అప్పుడప్పుడు వెంటనే పార్వతీ గురు గీత స్మరిస్తివా. నిత్య సౌభాగ్యవతివే నీకింక తాపత్రయం వెక్కడా. నిత్య సౌభాగ్యవతివే నీకింక తాపత్రయం వెక్కడా. గురుగీత స్మరణంబుతో గృహనీం గృహసీమ నిత్యము శాంతిమయము. గురుగీత స్మరణంబుతో ఈ జగతి వంధ్యా సంతానమే. సకల స్త్రీలందరికీ
నిత్య సుమంగళి సౌభాగ్యమే సకల స్త్రీలందరికీ నిత్య సుమంగళి సౌభాగ్యమే గురుగీత స్మరణంబుతో మానసోల్లాసము అలరుదేవి గురుగీత స్మరణంబుతో పుత్ర పౌత్రాది పర్యంతము నిత్యైశ్వర్యంబును నిరంతరానందమందు దేవి గురుగీత స్మరణంబుతో మనుజుడు నిత్యము ముక్తుడేను కోరికతో జపించిన గురుగీత జన్మ జన్మలయందును నిత్య సుమంగళి ఫలితమై అశరీర భావమే కలిగించును సకల జన్మల లేమిని సంతాపహరణమును తెలుపు దేవి సకల జన్మల లేమిని సంతాపహరణమును తెలుపు దేవి సకల పాపనాశిని గురుగీత పురుషార్థ ఫలప్రదంబు కోరినది కోరినట్లే మనుజులకు గురుగీత ఫలించును శ్రద్ధతో గురుగీతను పఠించు ఫలితంబు వినుము దేవి కామధేనువు వంటిది గురుగీత కల్ప వృక్షము వంటిది చింతామణి వంటిది గురుగీత సర్వమంగళకారిణి జై సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద భండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు జై గురు అన్న జై గురు. కాబట్టి సాధకులకు ఏం చెప్పారంటే నిన్న ఆ ఇంద్రియాలన్నీ వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆ అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని అట్టి ఇంద్రియాలకు తనకు కానీ ఇంద్రియాలకు కానీ ఎట్టి కర్తృత్వ భోక్తృత్వ మానవులు లేవని కేవలం కారణస్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులని తాను అలా బాధ్యుడని తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని సాక్షి అని బుద్ధి సాక్షి అని ప్రత్యేగాత్మని చైతన్యమని శుద్ధ అహమని సమిష్టత్వాన్ని తెలుసుకొని ఆ సమిష్టత్వంలో తానే భాగమై ఉన్నానని వ్యవహారం అంతా అందులో నుంచే జరుగుతుందని ఏర్పరచుకొని శుద్ధహమైనటువంటి ఆ సాక్షిత్వ భావాన్ని ఇలా సాక్షి భావాన్ని ఆశ్రయించి ఎవరైతే ప్రతిరోజు నిర్మలాంతఃకరణం కొరకై నిర్మలమైన అంతఃకరణం కొరకై సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యేగాత్మ సాక్షాత్కారాన్ని ఆ తదుపరి ప్రత్యేగాత్మ పరమాత్మలు అభినులు అనేటువంటి ఒక్కటేననేటువంటి బ్రహ్మాత్మైక్య భావాన్ని బ్రహ్మము ఆత్మము ఆత్మ రెండు ఒక్కటేను అనేటువంటి భావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు. అట్లా ఎవరైతే అంతరంగ విచారణ చేత తాము సాధనాపరంగా ఇవన్నీ కూడా సాధనలలో చేసుకుంటూ తాను ఆ స్థితిలో నిలబడిపోతే ఆ బ్రహ్మ ఆత్మ ఒక్కటేనన్న భావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు. కాబట్టి ఏం చేయమంటున్నారంటే ఆచరణశీలు కానటువంటి వారి గురించే శుష్క వేదాంత తమోభాస్కరం అనేటువంటి గ్రంథాన్ని సద్గురు మలయాళ యతీంద్రులు రచించారు. మన మలయాళ యతీంద్రులు అంటే మలయాళ స్వామిని ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో ఏర్పేడు వద్ద వెలిసినాడే ఆయన ఈ గ్రంథం రాశారట. శుష్క వేదాంత తమోభాస్కరం అనేది ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతుంటారో ఎవరైతే కేవల శాస్త్ర జ్ఞానం చేత
తమ ఆచరణలో చేయకుండా, తమ ఆచరణలో అనుభవంలోకి తీసుకోకుండా, ఎవరైతే కేవలం ఆచరణశీలురు కానటువంటి, ఈ మెట్ట వేదాంతం చెప్తుంటారో, ఆచరణశీలురు కానటువంటి శాస్త్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ శాస్త్రాన్ని మాత్రమే చదివి దాన్ని వాదించేవాళ్ళు. ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా గాని మీరు చెప్పారనుకోండి, ఏదైనా మీరు చెప్తే, ఇదంతా తెలిసిందేనండి, ఇదంతా మేము విన్నదేనండి, ఇదంతా గ్రహించిందేనండి అని చెప్తూ ఉంటారు. కానీ తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు. మరేం సాధించావు? ఏమైనా సాధించావా దాంతో? సాధించినటువంటి ఫలితము నీలో కలగాలి మార్పు అది. అది ఏ దాని గురించి తెలియకముందు తెలియదు. మరి తెలీదు, ఎవరికీ తెలీదు. ఎవరికైనా అంతే. ఆ గురువు ఒకప్పుడు శిష్యుడిగా గురువుని ఆశ్రయించి ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ భ్రాంతులు వీడిన వాడే గురువైనా కూడా సహజంగా ఉండేటువంటి మానవ ప్రవృత్తిలో అవన్నీ ఏర్పడింటాయి. ఆ భ్రాంతులన్నీ. వాటిని తొలగించుకోవడం కోసమే ఇక్కడ చేరి ఈ సాధనంతా చేసిన తర్వాత మార్పు రాకుండా ఉంటే ఎట్లా? ఏమీ సాధించలేదండి అంటారు. మరి ఏమీ సాధించకపోతే ఇంతకాలం నుంచి విని, శ్రవణం చేయడం ద్వారా నువ్వేం పొందావు? మరి ఇంతకాలం అంతా విన్నావు. విన్నందువల్ల ఏమీ సాధించకపోతే, ఆ విన్నినందుకెందుకు? వినుండేది ఎందుకు? శ్రవణం చేయడం ద్వారా ఏం సాధించావు? ఏం పొందావు? సిద్ధాంతం అంతా తెలిసినాక ఏం చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. సిద్ధాంతం అంతా వివరించి చెప్పారు గురువుగారి దగ్గర. నీవు దాంట్లో గనుకుంటే నీలో కలిగే సందేహాలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన దాన్ని మళ్ళీ గురువు దగ్గర గురుముఖత ఎదురైనప్పుడు వాటిని తీర్చుకుంటూ ఉంటావు. ఏవైతే సందేహాలు కలిగాయో. సందేహ నివృత్తి జరిగితే ఆ విషయం అంతవరకు అజ్ఞానంగా ఉన్న విషయం అది తెలిసిపోయింది, అర్థమైపోయింది కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ఇంక అది తెలిసిందేంది? అట్లా లేకుండా కేవలం ఊరికే కూర్చొని మాట్లాడుకుంటూ కొంతవరకు తెలిసిన శాస్త్ర జ్ఞానంతో దాన్ని తాను పూర్తిగా అర్థం చేసుకుని ఆచార్యుడు శీలుడు కాకపోతే ఇంక వాళ్ళ భ్రాంతులు ఏ విధంగా తీరుస్తాడు? ఇంకా కొంచెం తానే భ్రాంతిని కల్పించినట్టు అవుతుంది. అట్లా అనేక సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళు తాము ఆచరణశీలుడు కావాలి. ఆచరణశీలుడు అయితేనే తాను ఆచరణలోకి, అనుభవంలోకి తీసుకోగలిగితేనే సులభంగా వివరించి చెప్పగలడు ఉపమానాలతో సహా. కాబట్టి ఇదంతా సిద్ధాంతం అంతా తెలిసిచ్చి ఇంకా ఏం చేయాలో తెలియకపోవడం అంటే ఏందంటే శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసే దానినే శ్రవణము అన్నారు. శ్రద్ధతో చేస్తేనే దాన్ని శ్రవణము అంటారు. ఆ వినడం అనేది కేవలం శ్రద్ధతో దాని మీద ఏకాగ్రత పెట్టుకొనినేది అంటారు. పైగా శ్రవణ కాలమున ఏ సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడము మరొక దోషం. ఆ వినే కాలంలో నేను రోజు చేయాల్సింది ఇది అని చెప్తున్నారు గదా! ఏం చేయమంటున్నారు? ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ గురువాక్యం నీకు అర్థమైన దాన్ని మళ్ళీ ఆ బోధలో ఏదేదైతే చెప్పుకుంటూ వచ్చారో నీకు దాన్ని గనక దాన్ని నువ్వు మళ్ళీ మననం చేసుకుంటే అది నిలబడిపోతుంది. ఏదైతే విన్నావో ఆ విన్నది. ఆ అంశం వచ్చినప్పుడు మళ్ళీ టక్కున నీకు తప్పనిసరిగా గుర్తుకొచ్చేస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని వినడం అనేది శ్రద్ధగా వినడం జరిగితే, వినకపోవడం అనేది ఒక దోషం. కాబట్టి చిత్త విక్షేపం బలంగా ఉన్నదన్నమాట. చిత్త విక్షేపం అంటే మనసు విక్షేపం చెందడం అంటే అనేక విషయాల్లోకి మనసు పోవడం. కూర్చొనున్నావు, వింటూనే ఉన్నావు, విన్నట్లుగానే కనపడుతోంది చూసేవాళ్ళకి. కానీ నీలో మనసు గనక విక్షేపం చెంది ఎక్కడెక్కడో వ్యాపిస్తూ, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉందనుకో. ఇక్కడ వింటున్నావు, శ్రద్ధగా కూర్చున్నావు. కానీ లాభం ఏమిటి? ఈ వింటున్న విషయం ఎక్కట్లే, ఎక్కడో అది పోతోందనమాట. కాబట్టి ఆ విక్షేపం బలంగా ఉన్నప్పుడు దాన్ని అరికట్టుకొని దాన్ని
ఏకాగ్రత చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే వింటున్నదంతా వేస్ట్‌గా గాలికి పోతుంది. ఆ విక్షేప దోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. మల విక్షేప ఆవరణ దోషాలనేటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. మల విక్షేప ఆవరణ దోషాలనేటివి 3 వీటిని చెప్పారు. ఆల్రెడీ సంఖ్యలో వచ్చినాయి. 3 మలములు విక్షేపం చెందేది ఏ విధంగా అనేది ఆవరణ దోషం అనే సమిష్టిగా ఉన్నటువంటి ఆవరణము, పంచభూతాత్మకమైనది శరీరం అనే ఆవరణం. ఈ ఆవరణ దోషాలు కూడా తొలగించుకుంటూ తాను సర్వ చైతన్యంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాడిగా వింటున్నటువంటిదంతా తనలో అన్యము లేనటువంటి స్థితి. తాను అన్యముగా వ్యావహారికంగా వ్యవహరిస్తూ ఉంటే వినేటప్పుడు కూడా వ్యవహారాలు గుర్తుకొచ్చినాయనుకోండి, ఇక వ్యావహారికంగానే ఉంది ఆడ వినేటప్పుడు కూడా మళ్ళీ. అటువంటి దానికి స్థితి లేకుండా దానికి ఏ వంక మనము బారిన ఆ వంకకే ఇంద్రియములన్నీ ఏగును. కావున ఆ! ఏ విధమైన మనమును సద్గోష్ఠి యందు చొరగజేయగవలయును. రుక్మిణి సంవాదంలోనిదనుకుంటా. అదే. రుక్మిణి సంవాదంలో చెప్పారు. ఏ వంక మనం బారిన ఏ వంక నీ మనసు బారుతుందో నీ ఇంద్రియాలతో సహా అన్నీ అక్కడే పోతాయి. ఈ ఉన్నట్లు ఊరికే ఆకారం ఉంది గానీ, చెవులు వింటున్నది లోపలికెక్కదు. నీ మనసు ఎక్కడికి పోయిందో, ఏ అంశం మీదకి పోయిందో అది గుర్తెరుగుతూ ఉంటుంది. ఈ చెప్తున్న విషయం గాదు. చెప్తున్న విషయానికి ఎందుకంటే, మనసు అక్కడ బారింది కాబట్టి. మనసు ఇక్కడ గనక చెప్తున్న దాని మీద బారితే, అప్పుడు చెప్తున్న విషయాల వైపుకు వస్తుంది. కాబట్టి దీన్ని అలా పరిశీలించి తమను తాము సరిదిద్దుకుంటూ ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా పరిశీలించుకొని ఓసారి తమను తాము ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇదంతా వింటున్నది ఎందుకు? ఊరికే కాలయాపన ఎందుకు? గంట సేపు చెప్తున్నారు అంటే, ఆ గంట సేపట్లో ఏ ఒక్క పాయింట్‌నైనా, ఏ ఒక్క అంశాన్నైనా రోజు చెప్తున్నారు కాబట్టి, ఆ చెప్పిన దాన్ని నీలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. తీసుకునే ప్రయత్నం చేస్తే ఒక్కటొక్కటిగా నీకున్నటువంటివన్నీ భ్రాంతులు తొలగిపోతూ, ఇక అటునుంచి ఎప్పుడైతే ఏది అంతవరకు ఎవరికైతే తెలియకుండా తెలియబడలేదు అనేటువంటి అజ్ఞానం ఉందో, అవి ఒక్కొక్కటిగా భ్రాంతులు తొలగిపోతేనే పోయినట్టు. అజ్ఞానం పోయి జ్ఞానం ఒకసారి వచ్చిన తర్వాత, ఇక మళ్ళీ దాని గురించి నువ్వు మననం చేసుకొని మననం చేసుకోవడము అంటే ఈ మాటల్ని మననం చేసుకోవడమే మళ్ళీ నిలిచిపోవడం అది. ధ్యాసగా. దాంట్లో అదే ధ్యాసతో ఉంటావు అప్పుడు. కాబట్టి అలా పరిశీలించి తమను తామును సరిదిద్దుకుంటూ ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. తన్ను తాను ఉద్ధరించుకోవడానికి ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానామ వసాదయేత్. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. తనను తెలుసుకోవాలి. తాను ఏదై ఉన్నాడో సర్వకాల సర్వావస్థల యందు మార్పు చెందక పరిణామరహితంగా ఏ స్థితి యందు తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. కాబట్టి తను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారికి వాళ్ళకి ప్రయత్నం తీవ్రంగా లేకపోతే గురువుగారు ఏం చేస్తాడు? గురువు వివరించి నీకు ఏదైతే అనుభవపూర్వకంగా లేదో సందేహం వచ్చిందో, అట్టి సందేహం గురువుగారికి అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది కాబట్టి, తానది అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విధానాన్ని నీకు ఏ రీతిలో చెప్పాలో చెప్తాడు. అది ఏర్పడాల్సింది ఎవరికి? ఉద్ధరించుకోవాలనే భావము ఆ వినేవారికి ఏర్పడాలి. తనను తెలుసుకోవాలి అంటే తానేదై ఉన్నాడు? తానంటే ఏది? ఈ కనపడుతున్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి ఈ పేరు పెట్టబడినటువంటి ఆకారమా? సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందక పరిణామరహితంగా ఏ స్థితి యందు తానైనటువంటి ఆ ఆత్మస్థితి ఉందో అది దాన్ని తెలుసుకోవాల్సింది. తాను తెలుసుకోవాల్సింది ఏందంటే సర్వకాల సర్వావస్థలలో తాను ఏదై ఉన్నాడు అంటే సర్వకాల సర్వావస్థలలో ఒక్కటే గుర్తెరిగే చైతన్యం అనేది ఒక్కటి ఆత్మగా ఉందది. అధిష్టానంగా ఉంది. అదే చైతన్యం సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంది. పరమాత్మ రూపంలో సర్వవ్యాప్తమైనటువంటి అదే ఆ చైతన్యమే తాను. తాను వేరు గాదు అని మార్పు చెందక
ఏ అవస్థల్లోనూ మార్పు చెందక, ఏ అవస్థలు ఉన్నప్పటికీ 3 అవస్థలుగా ఉన్నాయి గదా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల్లో 3 అవస్థలను మీరినటువంటి తురీయావస్థలో కూడా తాను శాశ్వత స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ అన్నిట్లోనూ ఏం తన భావనలో ఏముండాలి? ఈ అవస్థలన్నిట్లోనూ మార్పు చెందనిది ఏదైతే ఉందో అది ఆత్మగా ఉంది. అదే పరమాత్మగాను బుద్ధి గుహలో ఉంది. అదే చైతన్యంగా ఉంది. దానివల్లనే సర్వము తెలియబడుతున్నటువంటి స్థితిలో అదుంది. కాబట్టి అది నేను. ఈ పరిణామ వికారములు చెందుతున్నటువంటి అనేక అవస్థలు చిన్నప్పటి నుంచి పొందినటువంటి శారీరకంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీనికి అనేకమైనటువంటి మార్పులు ఉన్నాయి. ఇదే మళ్ళా ఆఖరకు పతనమై ఈ శరీరం లేకుండా పోతుంది. కాబట్టి ఇది అశాశ్వతమైనటువంటి ఆవరణతో కూడినటువంటి ఈ శరీరంలోనే ఆ చైతన్యం పనిచేస్తూ సర్వకాల సర్వావస్థల యందులు అది ఏ పరిణామము చెందకుండా ఉంది. ఆ గుర్తెరిగే చైతన్యము అదే సర్వాధిష్టానమైనటువంటి ఎరుక, ఆత్మ, బ్రహ్మము అన్నీ అదే పరమాత్మ. అన్నీ తెలుసుకుంటున్నటువంటి అన్నిటినీ గుర్తెరిగి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటిది నేను అనే మాట అనే ఆ విషయము తాను అనుభవపూర్వకంగా తాను ఆ విధమైనటువంటి ఆత్మస్థితి యందు తామున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులుగా పనిచేస్తున్నాయి నీకంతే. అది తెలుసుకోవడానికి. అన్నీ మిగిలినవన్నీ సహాయకారులే. నువ్వు ఆ స్థితిని తెలుసుకోవడానికి నువ్వు అదే భావంతో గనక నిత్యము ఉంటే ఇతర వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడాను విన్నటువంటి ఈ విషయంలో నువ్వు రమిస్తుంటే నీకు సులభంగా అవగతమయ్యి దాన్ని పొందగలుగుతావు. దాన్ని తెలుసుకోగలుగుతావు. మిగిలినటువంటి అంశీభూతములన్నీ కూడా సద్గురుమూర్తి యొక్క కృపగానే, ఈశ్వరానుగ్రహంగానే ఇవన్నీ నీ ప్రయత్నానికి నీకు సహాయకారులు. మిగిలిన అంశాలన్నీ ఏమైనాయి? అవన్నీ అంశీభూతములన్నీ కూడా సద్గురుమూర్తి యొక్క కృపగానే, ఈశ్వరానుగ్రహంగానే ఇవన్నీ నీ ప్రయత్నానికి నీకు సహాయం చేస్తున్నాయి. నువ్వు ప్రయత్నం చేయకపోతే సద్గురుమూర్తి, ఈశ్వరుడు కూడా సహాయం చేయలేడు. నీ ప్రయత్నం వల్ల నీ ప్రయత్నం గనక చేస్తే ఈ మిగిలినటువంటి అంశాలన్నీ కూడా సద్గురుమూర్తి ఆ యొక్క కృపను పొందితే ఆ సద్గురుమూర్తి కృప వల్ల ఆ మిగిలినవన్నీ నీకు సహాయకారిగా ఉంటాయి. సహాయకారిగా ఉండి నిన్ను ఈ విధమైనటువంటి నువ్వు ఏదై ఉన్నావో సర్వకాల సర్వావస్థలలోనూ ఏదై ఉన్నావో దాన్ని తెలిపి దాని నుంచినే ఏర్పడుతున్నటువంటి తెలియబడుతున్నటువంటి దానిని తెలియపరిచిన తర్వాత అది కూడా లేనటువంటి స్థితిలో ఉండిపోతుంది. రాత్రి ఉదాహరణ చెప్పారే అది. చీకటిగా ఉన్నప్పుడు నీకు వెలుతురు చూపించి ఆ వెలుతురులో అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలిసిన తర్వాత, దీపం కూడా ఆరిపోయిన తర్వాత, ఎక్కడ ఏ వస్తువు ఉందో ఇంక తెలిసిన తర్వాత, దీపం లేకపోయినా నువ్వు ఏ విధంగా గుర్తెరుగుతావో, ఎప్పుడు అదే ఉంటుందో, ఏది ఎక్కడుంది అనేది. ఇంట్లోకి పోయే తలుపు కానీ, ఇంట్లో నుంచి బయటకు వచ్చే తలుపు కానీ ఎక్కడుందో తెలుసు. రోజు వ్యవహారం చేసి అవన్నీ గుర్తెరిగి ఉన్న తర్వాత ఇంకప్పుడు దీంతో పని లేదు. ఇంకప్పుడు జ్ఞానం వెలుగుతోంది కాబట్టి ఆ జ్ఞానంలో ఇవన్నీ తెలుసుకోబడుతున్నావు. మళ్ళీ తెలుసుకోబడిన దాన్ని కూడా వ్యవహారంలోకి తెచ్చుకోకుండా దానికి అతీతంగా ఉన్నావు అశరీరుడుగా తెలుసుకోబడిన తర్వాత. కాబట్టి ఇవన్నీ నీకు సహాయకారులుగా ఎవరున్నారు? నీకు చిత్తశుద్ధితో ఉండి నువ్వు గనక తీవ్ర ప్రయత్నంతో ఉంటే నీకు సద్గురుమూర్తి యొక్క కృప కలగగానే, ఈశ్వరానుగ్రహంగానే ఇవన్నీ నీ ప్రయత్నానికి నీకు సహాయకారులుగా ఉన్నాయి. శాస్త్రం కానీ, గురువాక్యములు కానీ నీకు తోడ్పడుతుంటాయి. ఎప్పటికప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంటాయి. శాస్త్రం కానీ అంతకుముందు పెద్దలు రాసినటువంటి అనేక గ్రంథాల్లో విషయాలు శోధించే కదా, వాటినన్నిటినీ తనలో ఆలోచించుకొని ఆపాదించుకొని చేస్తున్నవన్నీ అవే.
కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడైనా నువ్వు గనక ఆగిపోతే నిన్ను ముందుకు నడుపుతూ ఉండడానికి గురువాక్యంలో గురువు ఈశ్వరానుగ్రహమైనటువంటి నీకు ఏదైతే ఆలోచనలు రేకెత్తిస్తోందో అవన్నీ నీకు సహాయపడుతూ ఉన్నాయి, నీకు తోడ్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఆగిపోతే నువ్వు ముందుకు నడుపుతూ ఉన్నాయి. నీకు ప్రయత్నం అయితే ఉండాలి. అది లేకుండా ఇక ముననీతాలు నాకు ఈ పనులన్నీ ఉన్నాయి, ఈరోజు ఒక్కరోజు అంటే అంతే జరిగిపోతూ ఉంటుంది. కాలం ఎన్నేళ్ళు పోయినప్పటికీ కూడా వృద్ధాప్యం వస్తుంది. మళ్ళీ చెప్పిన ఏం కాదు, నువ్వు ఆలోచన చేసే స్థాయి కూడా తగ్గిపోతుంది. శరీరం కృషించేదే కాబట్టి దానిలో ఆవరణగా ఉన్నటువంటి ఎరుక అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉంటే ఇతరత్రా బాధలు లేనటువంటి స్థితిలో అది ఉంటుంది. తెలుసుకొని ఇతరత్ర ప్రారంభమైనాయంటే ఇంకా అనేకమైనటువంటి అంశాలు వస్తాయి కాబట్టి ఇక అంత సజావుగా చేయలేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఆగిపోతావో అక్కడ నిన్ను ముందుకు నడుపుతూ ఉండేది ఇవే. గురువాక్యము నీకు సహాయం చేస్తుంది. ఎక్కడైనా కానీ నీకు సందేహం వస్తే తీరుస్తూ ఉంటుంది. ఆ తీరుస్తూ ఉండేది ఏది? నువ్వు ప్రకృతిలో వ్యవహరిస్తూ ఉండి కొన్ని తెలుసుకుంటూ ఉంటే దాన్ని మళ్ళా అన్వయించుకొని గురువాక్యం చేత నువ్వు అర్థం చేసుకుంటూ పోతే నీ సందేహాలు తీరుస్తూ ఉంటాయి. ఎక్కడైనా కానీ నీకు అనుమానం వచ్చింది అంటే పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఏదైతే గురువు చెప్పిన దాంట్లో అనుమానం వచ్చింది అనుకో, మళ్ళీ నువ్వు పునఃసమీక్షించుకోవాల్సిందే ఇదంతా నీ అనుమానాన్ని. మళ్ళా ఒకసారి సమీక్షించుకోకపోతే అది పూర్తిగా ఒకసారి తెలియబడింది, విషయం పూర్తిగా తెలియబడింది. తెలియబడే వరకు సందేహంగా ఉన్నది ఒకసారి లెక్క చేయాలంటే ఉపాధ్యాయుడు చెప్పిన లెక్క రాలేదు, ఏ రకంగా చేసినా రాలేదు. లెక్కలు అనేవి చాలా ఉంటాయి. మొదలు సూక్ష్మంగా ఉండకపోతే అది తెలియబడదు. కానీ ఒకసారి సూత్రం నేర్చుకున్నాం అనుకో, ఆ సూత్రం దాన్ని చేయడానికి కలిగినటువంటి సూత్రంతో సహా నేర్చుకున్నాం అనుకో, మళ్ళా ఇంకా ఊరికే ఒకసారి మెదడులో మెదిలితానే చాలు, దాని ఆన్సర్ నీకే తెలిసిపోతుంది. అట్లా పునఃసమీక్షించుకోవాలి. చెప్పిన దాంట్లో కనుక నీకు అర్థం కానటువంటి స్థితి ఉంటే మళ్ళీ పునఃసమీక్షించుకొని నీకు ఎక్కడ బ్రేక్ పడుతుందో అది తెలుసుకొని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుడు సహాయ సహకారములను అందిస్తాయి. అవన్నీ ఏవైతే నువ్వు ఏ విషయాలు నువ్వు ముందు శాస్త్ర పద్ధతిలో ఏ విషయాలు నువ్వు గురువు చెప్పిన పద్ధతిలో వినుకుంటూ వచ్చినావో అవి కొన్ని అవి తెలియజేస్తాయి. అవి మనసులో గుర్తుపెట్టుకుంటే తెలియజేస్తాయి సహాయక సహకారాలు అందించి. కానీ జీవించవలసింది, ప్రయాణం చేయవలసింది, అనుభూతిని పొందవలసింది, స్వాత్మ సాక్షాత్కార అనుభూతిని పొందవలసినటువంటి వారు, అపరోక్షానుభూతిని సాధించవలసినటువంటి వారు స్వయంగా ఎవరంటే సాధకుడే. ఈ అనుభూతి అంతా ఎవరు చెందాలి? లోపల మనసులో గురువు చెందినాడు, గురువు నీకు బోధించినాడు. ఈ వ్యవహారం అంతా విచారణ అంతా జరుగుతూ ఉంది. ఇదంతా జరుగుతూ ఉంటే దీన్నంతా ఆచరిస్తూ జీవించాల్సిన వాళ్ళు ఎవరు? జీవించాల్సిన వాళ్ళు, ఈ ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఎవరు? జీవించవలసిన వాళ్ళు ఎవరు? ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఈ అనుభూతిని తమలో పొందాల్సిన వాళ్ళు ఎవరు? స్వాత్మ సాక్షాత్కార అనుభూతిని పొందవలసినటువంటి వారు, తనలో ఉండేటువంటి తన ఆత్మని తాను అనుభూతి చెందాల్సినటువంటి ఆత్మస్థితిని అనుభూతి చెందాల్సినటువంటి వారు, బుద్ధి గుహలో ఉన్నటువంటి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఎట్టి మార్పులు పరిణామశీలం కానటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ పరమాత్మల స్థితి నీలోనే ఎక్కడో ఉందో తెలుసుకొని దానితో వ్యవహరించమని ఈ విచారణ అంతా జరుగుతోంది. ఆత్మ గురించి ప్రశ్నించినాడు కాబట్టి నచికేతుడు. కాబట్టి ఈ అనుభూతి అంతా ఎవరు చెందాల? ఈ ప్రయాణం ఎవరు చేయాల? అనుభూతి పొందాల్సింది ఎవరు అని అంటే ఈ అపరోక్షానుభూతిని సాధించవలసినటువంటి వాడు స్వయంగా సాధకుడే. ఏదైతే పరోక్షంగా ఉందో, ఇంతకాలము పరోక్షంగా ఉండి నేనంటే తెలియబడకుండా ఉందో, నేనంటానే నీ రూపం నీకు గుర్తొచ్చి
ఈ శరీరం నేను, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము, ఇవన్నీ అవన్నీ అన్యంగా ఉన్నాయనుకొని, మళ్ళా నీకంటే పరమాత్మ వేరుగా ఉన్నాడనుకొని ఇన్నాళ్ళు వ్యవహరించినటువంటి నీవు, నీ యొక్క స్థితి అర్థమైన తర్వాత నువ్వు ఈ నీలో ఉన్నటువంటి స్థితి ఈ 25 తత్వాల గురించి తెలుసుకొని 24 తత్వాలకు అధిష్టానంగా 25ది ఉంది. ఎట్టి పరిణామ వికారములు లేకుండా ఎప్పటికీ ఒకే రకంగా శాశ్వతంగా ఉన్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ చైతన్యము సమిష్టిగాను, వ్యష్టిగాను రెండుగా ఏకం అనేకం భవతి అనే పద్ధతిలో అనేకంగా నీకు తోస్తోంది కేవలం. నువ్వు గనక నీ పరిశీలనలో నువ్వు గనక దాన్ని గమనిస్తూ పోతే సర్వత్రా నీలోనే ఉన్నటువంటి చైతన్యమే ఆ సమిష్టి చైతన్యం కూడా. నీ స్వాత్మ ఏదైతే ఆత్మను తెలియబడి నువ్వు పరోక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షపరుచుకున్నావో, అపరోక్షం చెందావో, అంటే నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మాట్లాడుతోందో, ఏదైతే వింటోందో, ఏదైతే గుర్తెరుగుతోందో, దేనివల్ల నీకు తెలియబడుతోందో వింటున్నప్పుడు, అదే నీ యొక్క అసలైనటువంటి స్వరూపం. బాహ్యంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మక ప్రపంచం కానీ, అనేకంగా ఉన్నవి కానీ, నువ్వు అనుకుంటున్నట్టుగా జడ వస్తువులు కాదు. చైతన్య స్వరూపంగా ఉండి చైతన్యం ఏ చైతన్యం అయితే సమస్తాన్ని నడిపిస్తోందో, బ్రహ్మాండాన్ని, అటు బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఇటు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ సర్వమును గుర్తెరుగుతున్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే నేను అనేది అపరోక్షం చెందాల్సిన వాళ్ళు ఎవరు? అపరోక్షం చెందడం అంటే నీకు పరోక్షంగా అన్యంగా ఉన్నటువంటిది నేనేనని తెలుసుకోవడమే. అది తెలుసుకోవాల్సింది ఎవరంటే సాధకుడే తెలుసుకోవాలి. సాధకుడు ప్రయత్నాన్ని బట్టే ఈ గురువు ఈ ఇతరత్రా ఉండే చెప్పినటువంటి శాస్త్రములన్నీ సహాయపడతాయి. నీకు కనుక ఆ విధంగా ఉన్నటువంటి సాధించవలసినటువంటి మనస్తత్వం నీకుంటే నువ్వు సాధించగలిగి నువ్వు దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి దాన్ని అపరోక్షం చేసుకొని నువ్వు అనుభవ స్థితిలోకి తీసుకోగలుగుతావు నీ భావనలోకి. కాబట్టి ఇవన్నీ చేయాల్సింది ఎవరు? సాధకుడే చేయాలి. సాధకునికి ప్రయత్నం లేకుండా, సాధకుడు కనుక తీవ్రంగా లేకుండా ఉంటే ప్రత్యేకంగా గురువు సహాయకారిగా నిన్ను చేయడానికి ఉంటాడు. ఎప్పటికీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు. నువ్వు చేయాల్సిందంతా నువ్వే. నువ్వంతా ఇది అపరోక్షానుభూతి చెంది అనుభవంలోకి తీసుకోవాల్సింది నువ్వే. నీ అనుభవంలోకి తీసుకోలేకుండా ఉన్నప్పుడు నీలో నీ నీ భావానికి అర్థమయ్యే విధంగా బోధించి నిన్ను ఆ దిశ వైపు మళ్ళించినప్పుడు పొందవలసింది ఎవరు? నువ్వు చూసి ఆ భావాన్ని అర్థం చేసుకొని పొందవలసింది నువ్వే. కాబట్టి సాధించవలసినటువంటి సాధకుడు నువ్వే. నువ్వే దాన్ని అనుభవ రీతిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలియజెప్పిన దాన్ని. మరి ఆ ప్రయాణాన్ని మరొకరెవరూ పూర్తి చేయలేరు. నేను చేయాల్సినటువంటి నా భావంలో నేను ఏదైతే పొందాలనుకున్నానో ఆ భావాన్ని నా బదులు నువ్వు పోయిరాపో, ఈరోజు నా బదులు పోయి చేనులో పనులన్నీ ఉన్నాయి, తోటలో చేసిరాపో అంటే ఇంకో వ్యక్తి పోయి చేసినట్టు కాదు ఇది. అది భౌతికంగా చేసేటువంటి పని. ఇది మనసులో భావనలో చెందాల్సినటువంటి పని. ఇది అపరోక్షానుభూతి చెంది తాను అనుభవ రీతిలోకి తీసుకోవాల్సింది ఏదంటే తాను దాని యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఆ భావనలో తానే అదై ఉన్నాననేటువంటి స్థితిని తాను పొందడం. అది ఎవరు చేయాలి? అది వాళ్ళ భావంలో, వాళ్ళ బుద్ధి గుహలో వివేకంతో ఆ స్థితిని తెలుసుకొని ప్రత్యక్షపరచుకోవాలి. గురు సహాయం చేత, ఈ శాస్త్రజ్ఞానం చేత, వీటన్నిటి చేత, వింటున్నటువంటి విషయాల చేత నీకు ఏర్పడినటువంటి భ్రాంతిని తొలగించుకుంటూ పోతే ఆ స్థితికి నువ్వు ఎట్లాగో పొందుతావు. కాబట్టి ఇది ఎవరు ఆ ప్రయాణాన్ని ఎవరైనా పూర్తి చేస్తారంటే నువ్వు చేయాల్సిన ప్రయాణం నువ్వే చేయాల్సిందే. ఇంకోరు పూర్తి చేసేది కాదు ఇది. కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం.
మామూలు ప్రయత్నాలు అని అంటే ఏదో ఓసారి చేసావు, సరేలే మళ్ళీ అబ్బినాడు చేసేది కాదు ఇది. కాబట్టి గట్టి ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉంటే ఇంక ఒకసారి ఆ భావనలో స్థిరపడిన తర్వాత మళ్ళీ నువ్వు కిందికి దిగాల్సిన పని లేదు. దిగే అవసరము రాదు. నీ భావనలో అది నిండిపోతుంది. కాబట్టి ముహుర్ముహు అంటే ఆ ముహూర్తమా? ఈ ముహూర్తమా? అని వెతుక్కోకూడదు. ముహూర్తం అనేదంతా కాలం నిర్ణయించబడిన తర్వాత, కాలానికి ఇవన్నీ లెక్కలు పెట్టిన తర్వాత, దానికి పేర్లు పెట్టిన తర్వాత వచ్చినాయి తప్ప, అందులో అవన్నీ లేవు. ఈ నక్షత్రాది దీనిలన్నిటిని లెక్కగట్టి ఏ నక్షత్రం, ఏ సమయం, ఏ రాశి ఇయన్నీ ఎప్పుడొచ్చినాయి? కాలాన్ని లెక్కగట్టడం మనిషి నేర్చుకున్న తర్వాత ఇయన్నీ వచ్చినాయి. కాలం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాయి అవన్నీ? ముహూర్తము, సుముహూర్తం, దుర్ముహూర్తం ఇట్లాంటివన్నీ. నువ్వు పేరు పెట్టడం వల్లనే కదా! ఈరోజు అష్టమి, రేపు ఇది, మొన్నాడు ఇది, ఇట్లా 15 రోజులు, మళ్ళా అవన్నీ కలిస్తే 30 రోజులు, 28 రోజులకేమో 14 రోజులు ఒక్కొక్క దీనిగా ఉంటోంది. ఈ చంద్రకళలను బట్టి వీటన్నిటికి ఎవరు పెట్టారు? అవన్నీ అంతకుముందు కూడా పెట్టకముందే పేరు, గీరు పెట్టకముందు కూడా వ్యవహరించినాయి గదా జగత్తు. కాబట్టి ఇయన్నీ కూడాను దాని ముహూర్తంతో పని లేదు. ఏమిటి? దేనికి ముహూర్తం ఇది? వెతుక్కునే అవసరం లేదు. ఆ గడియ, ఈ గడియ అని వెతకడానికి అవకాశం లేకుండా నిరంతరాయంగా 24/7 అనేసాడిక్కడ. 24/7 అంటే వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు. అంటే నిరంతరము వారము, తిథి, నక్షత్రాలతో పని లేకుండా నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలంట. ఇదే భావము నీలో. ఇంక నీ ముహూర్తాలతో పని లేదు, నువ్వేమితో పని లేదు. నువ్వు ఏ వ్యవహారంలో ఏ పని చేసుకుంటున్నప్పటికీ భావనలో గనక మెదులుతూ ఉంటే నిరంతరాయంగా, అప్పుడు నిరంతరాయంగా ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి అంటున్నాడు. ఆంతరిక యజ్ఞం అప్పుడే వచ్చింది వారం కిందట. ఆంతరిక యజ్ఞం అంటే వీటిలో నుంచి ఒక్కటొక్కటిగా ఇంద్రియాలతో నుంచి తెలియబడుతున్నటువంటి ఇంద్రియాలకు చైతన్యాన్ని, ప్రేరణను కలగజేస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణ, ఆ అంతఃకరణ దాటి దానికి ప్రకాశం అందజేస్తున్నటువంటి ఆత్మస్థితిలో బుద్ధి గుహలో ఉన్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ప్రత్యేగాత్మగా నువ్వు ఉన్నావో, సాక్షిత్వ స్థితిలో మూడవస్థల్ని గుర్తించినటువంటి ప్రత్యేగాత్మవు, పరమాత్మవు ఒక్కటేననే ఆ భావనలోకి పోవడానికి ఏం చేయాలంటున్నాడంటే నిరంతరాయంగా లోపల ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. బాహ్యంగా కాదు. బాహ్యంగా చేసే యజ్ఞయాగాది క్రతువులన్నీ అవి కూడా ఒక రకమైనటువంటి కర్మలే. కాబట్టి నువ్వు ఆంతరికంగా చేయాలి ఇది. ఆంతరికంగా చేస్తే నిరంతరాయంగా జ్ఞానయజ్ఞాన్ని చేయాలి. జ్ఞానయజ్ఞం అనేది నిరంతరము నీ మనసులో జరుగుతూ ఉండాలి. బయట చేసే దానిలాగా పుల్లలు తీసుకురావాలా, దానికి యజ్ఞగుండం తయారు చేయాలా, ఋత్వికుడు కావాలా, నెయ్యి కావాలా, అగ్గి పెట్టాలనేది కాదది. బాహ్యంగా చేసేదానిలాగా. ఆంతరిక యజ్ఞం, ఆంతరికంగా ఉండే యజ్ఞము నీ మనసుతోనే నీ అంతరంగంలో చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆయన నిరంతరాయ ఆంతరిక యజ్ఞం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అన్నట్టు జ్ఞానం పొందే కొద్దీ నువ్వు ఒక్కొక్క విషయం స్వానుభవంలోకి తీసుకుంటావు. అంతవరకు ఉన్నటువంటి కర్మ ఫలితాలతో సహా భ్రాంతులన్నీ దగ్ధమైపోతూ ఉంటాయి. నిరంతరాయంగా జ్ఞానయజ్ఞాన్ని చేయాలి. నిరంతరాయంగా చేయాలి జ్ఞానయజ్ఞం. నిరంతరాయంగా అంటే సహజముగా ధ్యాన స్థితిలో ఉండాలి. సహజంగా ఉండేటప్పుడు కూడా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నప్పటికీ నీ మనసులో ఇది మెదులుతూ ఉండాలి. సహజమైనటువంటి ధ్యాన స్థితిలో ఉండాలి. పని చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇది మెదులుతూ ఉందనుకోండి, వేరే విషయాల్లోకి పోదు. కానీ పని చేసుకుంటూ ఉండి పక్కనుండే టీవీ లేకపోతే బజార్లో కొట్లాడుతుండే వాళ్ళ గురించో, ఏవో శబ్దాలు వినపడుతుంటే వాటి గురించో, ఏదో కనుక్కొని వస్తాం తాలు అని మాటికి వచ్చి దాని వైపుకు పోయిందనుకో బయటికి, ఎప్పుడూ అదే ఆలోచనలు ఉంటాయి. వ్యవహారం అంతా బాహ్యంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంసారంలోనే ఉంది.
ఇంట్లో అనే కాదు, అంతటా జరుగుతున్నటువంటి సంసారం ఇది. ప్రపంచం అనేటువంటి దాంట్లో జరుగుతోంది. జరుగుతున్న దాంట్లోకి నీ సహజ స్థితిని నువ్వు సహజంగా నీ అంతరంగంలో ఏదైతే ఇది వింటున్నావో దీని గురించి మననం గనక చేసుకుంటూ ఉంటే గనక, దీనికి సంబంధించినవి ఏవైతే గురువాక్యాలు చెప్పాడో నీకు, వాటిని మననం చేసుకుంటూ ఉంటే గనక, పనిలో ఉన్నప్పటికీ గూడా, నీలో అంతరిక యజ్ఞం జరిగినట్టే. దానికి బయట విషయాలు లేకోకుండా. దానికి ఒక కంద పద్యము. ఆ! శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా నీ బద్ధత్వం అంత బాయింది. హ్మ్. ఇది నీ బుద్ధికి సరిపడితే పోనగదోయి. కంద పద్యం. ఆ! బద్ధత్వం అంతా పోగొట్టాలి అంటే, నీ బుద్ధిని చైతన్యం చేసుకొని, నీ బుద్ధిలో సహజంగానే అంటే అదే పనిగా ఇప్పుడు గంట సేపు అదే పని కూర్చున్నాం. మళ్ళీ రాత్రి అదే పని కూర్చుంటున్నాం. ఇది చదవడానికి, మీరు వినడానికి. అట్లా వ్యవహారికంలో పగులున్నప్పుడు కూడా, ఏమిట్లో ఉన్నా కూడా అనవసరమైనటువంటి దాంట్లోకి పోనీయకుండా ఎప్పుడైతే అరికట్టగలుగుతావో, అప్పుడు నీకు ఇవన్నీ అవంతట అవే గుర్తొస్తూ, నువ్వు అవంతట వాటిలోనే నువ్వెప్పుడూ రమిస్తూ ఉంటావు. అట్లా గనక చేసుకోగలిగితే. అనవసరమైన వాటిని తొలగించుకోవాలి. ఇది ఏదైతే ఉందో దీన్ని నిరంతరము సహజ స్థితిలోకి రావాలి. సహజ స్థితిలో నువ్వు ఏ పని చేసుకుంటూ ఉన్నప్పటికీ, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి, నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండి, నేననేటువంటి చైతన్య స్థితిలో ఎప్పుడైతే ఉన్నావో, నీ యొక్క అసలు స్వరూపంలో ఎప్పుడూ భావిస్తూ, అసలు స్వరూపంలో ఉంటూ, దానికి, దానికి అతీతంగా ఉండే స్థితిని గురువు మంత్రం ద్వారా నీకు ఎరిగించి, నీకు తెలియజెప్పింటాడు గదా! నీకు బయలుపరుచుంటాడు. బయలుని గురించి. దానికి అతీతంగా ఉండే దాని గురించి తెలుసుకోవాలంటే ముందు ఇది స్థితిలో రాకపోతే, అది భావించి దానిలో వ్యవహరించలేవు. మళ్ళా ఏమవుతుంది అంటే, మళ్ళా వ్యావహారిక జీవితంలోకి దాంట్లోకి టక్కున ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటాది. వ్యవహారంలో ఉన్నప్పటికీ భావనలో ఎప్పుడూ అది చెరిగిపోకుండా ఉండాల్సినటువంటి స్థితి ఉండాలి. 24 గంటలు అని చెప్పాడిక్కడ. నిరంతరము అని. మేల్కొని ఉన్నప్పుడల్లా ఈ భావనే చెందుతూ ఉంటే, అప్పుడు ఆ జ్ఞానయజ్ఞం నిరంతరాయంగా సహజంగా ధ్యాన స్థితిలో ఉండిపోతుంది. అదే పనిగా కూర్చున్నటువంటి ఈ కార్యక్రమం కోసం ఇప్పుడో లేకపోతే ఒక కార్యక్రమం జరుగుతుంటే పోయినప్పుడు గాకుండా, నిత్య వ్యవహార జీవితంలో గూడా సహజంగానే మనసులో అది నిరంతరంగా మెదులుతూ ఉంటుంది. నిరంతరాయంగా మననశీలివై ఉండాలి. నిరంతరాయంగా దాన్ని మననం చేసుకుంటే ఉండేవానిగా ఉండాలి. నిరంతరాయంగా భక్తి తత్పరుడివై ఉండాలి. భక్తి తత్పరత కూడా నిరంతరాయంగానూ ఉండాలి. ఆ తత్పరత చాలా ముఖ్యం. అది గనక నీలో గనక లేకపోతే ఆ తీవ్రత, ఆ భక్తి తత్పరత అనేది ఏదైతే ఉందో గురువు పట్ల, నువ్వు భావించే దాని పట్ల, గురువాక్యం పట్ల అది లేకపోతే ఇది పొందేది కష్టం. కాబట్టి ఆ తత్పరత అనేది నీకు చాలా ముఖ్యం. ఏ జ్ఞాన తత్పరత చేత, ఏ ఉత్తమమైనటువంటి శీలం చేత, ఏ ఉత్తమమైనటువంటి విశ్వాసం చేత, ఏ ఉత్తమమైనటువంటి అధికారిత్వం చేత, నీ బుద్ధి గుహయందు స్వయం ప్రకాశమానముగా, స్వప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మనే అంగుష్ట మాత్రం పురుషులను నీవు దర్శింపగలవో, అట్టి ఉత్తమమైనటువంటి సాధనను, అధికారిత్వమును కలిగి ఉండాలి. మరి ఏ జ్ఞానం చేత, ఏ జ్ఞాన తత్పరత నీకు ఏర్పడినందుకు నువ్వు ఆ గురుపాదం పట్టావో, అటువంటి ఉత్తమమైనటువంటి శీలం చేత జ్ఞానం తెలుసుకోవాలనే తీవ్రత నీలో ఉంటే, ఆ ఉత్తమమైనటువంటి గుణం నీకుంటే, ఆ ఉత్తమమైనటువంటి విశ్వాసం చేత అది విశ్వాసంగా మారుతుంది. దాన్ని ఏదైతే దేని మీద నువ్వు జ్ఞానం తెలుసుకోవాలని తీవ్రత ఉందో అదే ఆ విశ్వాసం కలిగిస్తుంది. ఆ విశ్వాసం చేత ఏ ఉత్తమమైనటువంటి అధికారిత్వం చేత, ఏ ఉత్తమమైనటువంటి అధికారిత్వము అనంటే, నువ్వు సాధనా సంపత్తిపరుడవై, ఆ తెలుసుకుంటున్న దాంట్లో భ్రాంతులను నివృత్తి చేసుకొని, నిత్యానిత్య వస్తు వివేకంతో తెలుసుకుంటూ వెళ్ళావో ఒక్కొక్క మెట్టెక్కి, ఇక నీ బుద్ధి గుహ దగ్గరికి పోయినావు. ఇంద్రియాలతో వ్యవహరించే స్థితిలో నుంచి
బుద్ధి గుహ అనేది ఒకటి ఉంది. ఆ దాంట్లో ఉండే చైతన్యంలోనే నీ స్వరూపం అనేది ఉంది. దానితోనే నువ్వు పలుకుతున్నావు. నేనంటే అదే. ఈ కనపడుతున్నటువంటి దాంతో కాదు, ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నది కాదు. ఆ వ్యవహరించడానికి కారణమైనది ఏదైతే ఉందో అది నీ బుద్ధి గుహ యందు స్వయం ప్రకాశమానంగా ఉంది. బుద్ధి గుహలో. బుద్ధి అనేది ఒక గుహలో ఉందనుకోండి ఇది. ఆ గుహ ఎక్కడో లేదు. సహస్రారంలో చెప్పబడినటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉందది. అది స్వప్రకాశమానంగా స్వప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి అంగుష్ట మాత్రుడైన పురుషుడును, అది స్వప్రకాశంతో ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యేగాత్మనే. మూడవస్థల్ని మీరినటువంటి మూడవస్థల్లో విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్తావస్థలో విషుడుగా, స్వప్నావస్థలో తైజసుడుగా, గాఢ నిద్రావస్థలో ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. ఆ మూడవస్థల్లోనూ ఏదైతే ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉందో, ఏదైతే సర్వమును గుర్తెరిగే స్థితిలో మళ్ళీ ప్రత్యేగాత్మ స్థితిలో నువ్వు సాక్షిగా ఉండి ఆ మూడవస్థల్ని గురించి తెలుసుకుంటున్నావో, ఈ సర్వమును గురించి తెలుసుకుంటున్నావో, అక్కడ సాక్షిత్వ స్థితిలో ఉండి దీంతో సంగమించకుండా అసంగుడై ఉన్నటువంటి స్థితిలో తెలుసుకుంటుందో, ఏది తెలుసుకుంటుందో ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మనే అంగుష్టమాత్రైవ పురుషుడును. అంగుష్టమాత్రంగా ఉన్నటువంటి బొటనవేలు వేలంత ఉన్నటువంటి నీ బుద్ధి గుహలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో ఆ అంగుష్టమాత్రంగా ఉన్నటువంటి పురుషుడు ఎవరు అంటే ఆ చైతన్యమే పురుషుడు. పురుషుడని ప్రత్యేకంగా ఇక్కడ స్త్రీ పురుష భేదంతో చెప్పింది కాదు. మొత్తం సమస్త విశ్వమునకు, బ్రహ్మాండమునకు మరియు అనేకంగా ఉన్నటువంటి జీవులకెల్లా ఏ చైతన్యం అయితే ఉందో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం అది పురుషుడుగాను, మిగిలిందంతా జడంగాను ఉంది. ఆ పురుషుడు నువ్వు దర్శించగలవో, దేని చేత నువ్వు చేయగలవో ఆ పురుషుని దర్శించగలిగినటువంటి అట్టి ఉత్తమమైనటువంటి సాధననే అధికారిత్వమును అంటారు. అధికారిత్వము అంటే ఏదైతే నువ్వు స్వప్రకాశంగా ఉన్నటువంటిది ఉందో నీ బుద్ధి గుహయందు సర్వమును తెలుసుకోగలిగినటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు గనక దర్శింపగలిగితే అదే ఉత్తమమైనటువంటి సాధన, అదే ఉత్తమమైనటువంటి అధికారిత్వం. తెలుసుకోవడానికి సరిపోయినటువంటి అధికారిత్వం అదే. ఆ అధికారిత్వాన్ని కలిగి ఉండాలంటే నువ్వు నిరంతర ధ్యాసలో, ఇదే ధ్యాసలో ఉండాలి. అంటే వ్యవహారికంగా చేసేటువంటి, భౌతికంగా చేసేటువంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ నేను ఈ పనులు నువ్వు రోజువారీ వ్యవహరించాల్సినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా భావంలో ఇది ఆంతరిక యజ్ఞంలో ఉండాలి. జరుగుతూ ఉండాలి. కాబట్టి ధ్యానం అంటే ఇంత విశేషమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది. ధ్యానం అంటే ఊరికే కూర్చొని బేస్‌పెట్లేసుకొని ఒకవైపుకు చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నటువంటిది కాదు. లోపల ఏం జరుగుతుందో కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నప్పటికీ జరగాల్సినటువంటి యజ్ఞం ఎక్కడ జరగాలి? ఆంతరికంగా బుద్ధి గుహలో జరుగుతూ ఉండాలి. ఆడ జరుగుతున్నటువంటి యజ్ఞంలో అట్టి ధ్యానం అంటే ఏంది? ఆ జరుగుతున్నటువంటి ఆ యజ్ఞంలో ఈ స్థితిని కలిగి ఉండాలి. బాహ్యంగా ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి స్థితి మరిచి ఏదైతే నీలో సర్వమును గుర్తెరిగేటువంటి బుద్ధి గుహలో సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడుగా నువ్వు ఉన్నావో ఆ స్థితిలో ఉండి బాహ్యంలోనికి కాకుండా ఆంతరికంగా భావన చెందుతున్నటువంటిదే ధ్యానం అంటే. ఆ స్థితిలో ఉండేదే ధ్యానం అంటే. అంత విశేషమైనటువంటి లక్షణం కలిగి ఉండేది అది. కాబట్టి అయితే ప్రారంభ స్థితిలో ప్రతి ఒక్కరూ కూడా శ్వాస మీద ధ్యాసతోనే ధ్యానం ప్రారంభిస్తారు. ప్రారంభ స్థితిలో ఉండే వాళ్ళందరికీ ఏది? శ్వాసను పీల్చుకుంటూ ఓ చోట కూర్చొని, ఎందుకంటే ఏకాగ్రత కోసం అది. ఊరికే కూర్చుంటే మనసు ఎక్కడ పోతుంది? పీల్చుకుంటున్నటువంటి గాలిని బాగా పీల్చుకోవడం, మళ్ళీ వదిలిపెట్టడం అనేటువంటి ప్రాణాయామ స్థితి ఏదైతే చేస్తారో యోగంలో
అది దేనికి అంటే ప్రారంభంలో అందరూ కూడా దాని మీద దృష్టి నిలుపుతారు. ఎందుకంటే ఈ దృష్టికోణం అనేది పక్కకు పోయి ఇవన్నీ గుర్తులేకి రాకుండా ఒక ఏకాగ్రత సాధించే కోసం చేస్తారు ప్రారంభంలో. కానీ స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని దర్శించేటటువంటి ఉత్తమమైనటువంటి ధ్యానం దాకా వెళ్ళాలి. ఆ ధ్యానం ఎట్లుండాలంటే బిగినింగ్‌లో అట్లుంటుంది. దాని వైపు దృష్టి పెట్టుకుంటూ పక్కకు దృష్టి పోనీయకుండా ప్రాణాయామం చేస్తారే, గాలిని పీల్చుకుంటూ మెల్లిగా మళ్ళీ వదులుతూ చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో దృష్టిని నిలపడానికి కోసం, ఏకాగ్రత కోసం ఏదైతే చేస్తున్నారో అది ఎక్కడికి పోవాలి అంటే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని దర్శించేటువంటి ఉత్తమమైనటువంటి ధ్యానం దాకా వెళ్ళాలి. ధ్యానంలో నువ్వు బాహ్య స్థితిని అంతటిని అధిగమించి అంతరస్థితిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాంట్లో నేనే ఉన్నాను, నేనదే అయి ఉన్నానని భావనతో అక్కడ నీ బుద్ధి గుహలో ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ అంతరిక యజ్ఞంలో దీన్ని చేస్తూ మళ్ళీ గురువాక్యాన్ని చేస్తూ ఈ విధమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని నువ్వే దర్శించుకొని మళ్ళా ఆత్మ సాక్షాత్కార జ్ఞానం నుంచి నేను ఆత్మగా ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అనే స్థితిలో నుంచి అది పుట్టకముందు ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా గురువుగారే దానికి అతీతమైనటువంటి స్థితి ఏదైతే పరిపూర్ణ స్థితిలో సర్వము సృష్టి కారణముడు ఏదైతే ఉందో బయలుగా ఉందో అట్లా ఉండేటువంటి స్థితి దాకా గురువాక్యం చేత నువ్వు వెళ్ళగలగాలి. కాబట్టి నిరంతరాయంగా పరిశీలన కొనసాగాలని. ఈ పరిశీలన ఎక్కడి వరకు ఊరికే కాసేపు విని కాసేపు పరిశీలించుకొని ఇంకా కాసేపు తర్వాత మర్చిపోయే స్థితిలో ఉండకూడదు. అది నిరంతరాయంగా జరగాలి. ఆ పరిశోధన నిరంతరాయంగా పరిశోధన కొనసాగాలి. కాబట్టి అట్టి నిర్మలాంతఃకరణం చేత మాత్రమే శుద్ధాంతఃకరణం చేత మాత్రమే పరమాత్మ ప్రత్యేగాత్మ రూపంలో సాక్షాత్కరిస్తారు. కాబట్టి నిరంతరాయంగా ఏ పరిశీలన చేయాలి? ఇప్పుడు పైన చెప్పినటువంటి పరిశీలన నువ్వు ఆత్మస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది దాంట్లో కొనసాగాలంటే ఆ పరిశీలన అంతా ఎక్కడ ఉండాలంటే ఆ పరిశోధన అంతా నిర్మల అంతఃకరణ చేత మాత్రమే. అంతఃకరణ నిర్మలంగా ఉంటే మాత్రమే అది చేయగలవు. అంతఃకరణ బాహ్య విషయాలు లేకపోయినప్పుడు నేను ఆత్మస్వరూపుని అనేది మర్చిపోయి నువ్వు ఏం చేస్తావు? వ్యావహారికమైనటువంటి నేను గుర్తొస్తుంది. నిజ నేను ఒకటి ఉంది లోపల. దానిగా వ్యవహరిస్తూ ఉంటేనేమో నిర్మల అంతఃకరణగా ఉండి ఈ విషయాలన్నీ నీ భావనలో అట్లా చెందుతూ ఉంటావు. లేదు బాహ్య విషయాలతో గనక ఇది గనక వ్యవహారిక నేను, వ్యవహారం చేస్తున్నటువంటి నేను, బయట వ్యవహారం చేస్తున్న నేనేంది? నీ పేరుతో కూడినటువంటి నీ పేరుకు సమాజంలో బయట గుర్తింపు ఏదైతే ఉందో ఆ పేరుతో నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారికమైంది అది. కాబట్టి ఈ ఆంతరికమైనటువంటి నిరంతరాయంగా జరిగేటువంటి ఇదంతా ఎట్టుండాలంటే నిర్మల అంతఃకరణం. అంతఃకరణంలో నిర్మలం ఉండాల. లోపల అంతఃకరణలో ఏ దాని గురించి అయితే నువ్వు ధ్యాన స్థితిలో ఉండి భావన చెందుతున్నావో దానికి నిర్మల అంతఃకరణ చేత ఉండాలి. బాహ్య విషయాలలోకి పోకుండా శుద్ధమైనటువంటి అంతఃకరణతో అంటే ఏదైతే నిజనేనుందో నిజనేనుగా ఉన్నటువంటి నేనుగా ఉండాలి. దీన్ని చేసేటప్పుడు ఈ ధ్యానాన్ని ఈ వ్యవహారం చేసేటప్పుడు బాహ్యంగా ఉండే నేనుగా కాదు, వ్యవహారిక నేనుగా కాకుండా శుద్ధాంతఃకరణం చేత నిర్మలాంతఃకరణం చేత మాత్రమే పరమాత్మ ప్రత్యేగాత్మ రూపంలో సాక్షాత్కరిస్తారు. పరమాత్మ అనేది సర్వసృష్టికి కారణమై సర్వసృష్టిలోనూ చైతన్య స్వరూపంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యము నీకు ప్రత్యేగాత్మగా గోచరించాలి అంటే నీలోకి నువ్వు ఈ ఆంతరికమైనటువంటి నిరంతరాయంగా శుద్ధంగా ఉన్నటువంటి నిర్మల అంతఃకరణం చేత శుద్ధ అంతఃకరణం చేత కనుక నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు ఎరిగితే ప్రత్యేగాత్మ రూపంలో ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ రూపంలో నీలో సాక్షాత్కరిస్తాడు. నేనే సర్వము గుర్తెరుగుతున్నటువంటి నిజనేనుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మను నేనే, ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ స్వరూపమై ఉన్నది అని నీకే సాక్షాత్కరిస్తుంది. అది
కాబట్టి ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశమందే ఇట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి. ధ్యానశీలుడుగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడ పొందాలి ఇది? ఎక్కడికో పోయి పొందేది కాదు ఇది. నీ ఆత్మస్వరూపంలోనే నీ హృదయాకాశమైనటువంటి హృదయాకాశాన్ని ఏం చెప్పారు? బుద్ధి గుహ అని చెప్పారు. నీలో జరుగుతున్నటువంటి ఓ గుహ, బుద్ధి గుహే ఆ హృదయాకాశం. కాబట్టి ఇట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఆ హృదయాకాశంలోనే పొందాలి. నీ భావనలోనే నువ్వు దాన్ని పొందాలి. వేరే ఎక్కడో బయట తీర్థయాత్రలు చేసో లేకపోతే మరొక చోటో సాధించగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి వేరే ఎక్కడో పోదాము, పోయి ఒక చోట ప్రశాంతంగా ప్రదేశం ఎదుర్కొని ఆ కొండ గుహలో కూర్చుందామా, లేకపోతే అక్కడ కాశీకి పోదామా, లేకపోతే ఇంకా ఎక్కడికో పోయి అవన్నీ చేసి అక్కడ పోయి తెలుసుకుందాము అనేటువంటిది కాదు. బాహ్యంలో తెలియబడేటువంటిది కాదు ఇది. ఆంతరికంగా జరిగేటువంటి లోపలి యజ్ఞంలో తెలిసేటువంటిది ఇది. వేరే ఎక్కడో బయట తీర్థయాత్రలు చేసినందుకో, లేదంటే ఎక్కడో మరొక చోట సాధించగలిగేటువంటి అవకాశం లేదు ఇది. నీ మనస్సులో నీలోనే ఆంతరిక యజ్ఞం జరుగుతూ ఉండాలి. దాంతోనే నువ్వు స్వరూప జ్ఞాన స్థితిని దాంట్లోనే పొందాలి. కాబట్టి ఈ బయట చేసేటువంటివన్నీ కూడాను భౌతికంగా జరిగే దాంట్లో కంటితో చూసి దాన్ని చూడగలిగి ఏదైతే అదంతా నైపుణ్యంగా కట్టబడిందో ఆ ప్రదేశాన్ని చూసి రావాల్సిందే గానీ, అక్కడికంతా పోయినప్పుడు దాని అంతరంలో ఉన్నటువంటి దానిని నువ్వు అక్కడ పరిశీలించేటువంటి బాహ్యంగా కంటితో పరిశీలించేటువంటిది అంతా నామరూపాత్మకంగా ఉండేదాన్నే పరిశీలిస్తావు పోయి. కాశీకి పోయినా, లేకపోతే గుడులకు పోయినా, అంతలక్కా ఉండే తీర్థయాత్రలకు, ప్రదేశాలకు వీటన్నిటికి పోయినా కూడా బాహ్యంగా చూడాల్సిందే తప్ప నువ్వు అంతరికంలోకి దాన్నంతటినీ చేసుకోలేవు. కాబట్టి దానివల్ల పొందలేవు. సాధించగలిగేదంతా నీ లోపల జరిగే యజ్ఞంలోనే ఉంది. కాబట్టి ఏ రకంగా ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొందాలి అనేటువంటిది దానిని నిశ్చయంగా బోధిస్తున్నారు ఇక్కడ యమధర్మరాజు నచికేతునికి. ఆ నచికేతుని ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నారు. ఇక్కడ యమధర్మరాజు ఎవరికి? నచికేతునికి బోధిస్తుంటే ఆ నచికేతుని ద్వారా మనందరికీ తెలియబడుతోంది ఇది. ఇక అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివా ధూమకః ఈశానో భూత భవ్యస్య సయే వాద్య సవుష్వ్యః ఏతద్వై తత్ అనేటువంటి మరో శ్లోకం ఇక్కడ చెప్పారు. తాత్పర్యము దీనికి, ఓ నచికేతుడా, యోగులచే హృదయాకాశమందు ఏ పురుషుడు అంగుష్ట ప్రమాణుడై సర్వజగత్ నియామకుడుగా ప్రకాశమానమగు ధూమరహితమైనటువంటి తేజస్సు వలె చూడబడుతున్నాడో ఆ కూటస్థ స్వరూపుడవు జీవుడే ఇప్పుడున్నాడు. ఇక మీదట కూడా అతనే ఉండగలడు. అదే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపము. ఈ శ్లోకానికి ఒక శ్లోకానికి మళ్ళీ వ్యాఖ్య, తాత్పర్యము, విశేష వ్యాఖ్య, దానికి వల్ల వివరణ అంతా కూడాను ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ దీనికి ఏంటంటే, ఓ నచికేతుడా, యోగులు అంటే యోగము అంటే దానికి సమీపంలో ఉన్నటువంటి దానితో ఐక్యం చెందినటువంటి భావస్థితి. యోగంలో ఉన్నాడంటే ఏదైతే భావస్థితిలో అది నీకు దగ్గరై ఉన్నదో, దాంతో నువ్వు తాదాత్మ్యం చెందావో ఆ స్థితి. అట్లా యోగుల చేత హృదయాకాశం అనేటువంటి నీలో ఉన్నటువంటి హృదయాకాశంలో ఏది నీలో గుర్తిరుగుతున్నటువంటి ఏదైతే బుద్ధి గుహ అనేటువంటి చైతన్యం ఉందో, ఎక్కడుందో అదే హృదయాకాశం అనేటువంటి నీకన్నిటినీ కలిగిస్తున్నటువంటి చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి స్థితి. ఆ హృదయాకాశం నందు ఏ పురుషుడు, ఏ జీవుడైతే అంగుష్ట ప్రమాణుడై, అంగుష్ట మాత్రం చేత ఏ పురుషుడైతే
ఉన్నాడో అంతటా స్త్రీలు కానీ ప్రకృతిలో కానీ సర్వత్రా ఉన్నటువంటి జడరూపమైనటువంటిదంతా ఒకటి. ఏదైతే చైతన్య స్వరూపంగా ఉంది తెలియబడుతోందో సర్వప్రాణుల్లోనూ నీలోనూ కూడా అక్కడ అంగుష్ట ప్రమాణుడై ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అదే ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితిలో ఉంది. మిగిలిందంతా బాహ్యంగా ఉండేటువంటి బ్రహ్మాండమంతా ఉన్నటువంటి ఆకార రూపంతో ఉన్నటువంటి ఉంది మిగిలిందంతా. కాబట్టి అక్కడ అంగుష్ట ప్రమాణుడై జీవుడు సర్వ జగత్తును నియామకంగా ప్రకాశమానమైనటువంటి ధూమరహితమైనటువంటి అక్కడ కూడా ప్రకాశం ఏ ప్రకాశం ఉందంటే ఆ వస్తున్నటువంటి అగ్నిలో వస్తున్నటువంటి పొగవలే కాకుండా ధూమరహితమైనటువంటి పొగ అనేటువంటి ఆకారం లేకుండా ఏ విధంగా అగ్నిలో నుంచి వచ్చేది వస్తుందో తేజస్సు వలె వెలుగు వలె వస్తుందో పొగలేని వెలుగు పొగ లేకుండా వస్తున్నటువంటి వెలుగులాగా వస్తుందో పొగకు ప్రత్యేకమైన ఆకారం ఉంది. వెలుగుకు ఆకారం ఉన్నప్పటికీ వెలుగు కనపడతానే అంతటా చీకటి తొలగినట్టు తేజస్సు వలె చూడబడుతున్నాడో ఆ కూటస్థ స్వరూపుడైనటువంటి జీవుడే ఇప్పుడున్నాడు. కూటస్థ స్వరూపుడుగా ఉన్నటువంటి జీవుడు ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉండి తాను పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి దాన్ని గ్రహించి తాను ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్వరూపుడు జీవుడే ఇప్పుడున్నాడు. ఇక మీద కూడా అతడే ఉండగలడు. ఇక మీద కూడా ఎవరైతే భావించారో వాళ్ళందరికీ ఎవరైతే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యమే తాననేటువంటి నిజనేనును గుర్తించారో వ్యవహార నేనుతో కాకుండా వ్యవహరిస్తూ దాన్ని తెలుసుకోగలిగి ఉంటున్నారో ఆ జీవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. కూటస్థ స్వరూపుడైనటువంటి జీవుడు ఇక మీద కూడా ఆ కూటస్థ స్వరూపుడైనటువంటి జీవుడే ఉంటాడు. అదే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం కూడా అదేను అని నచికేతునికి చెప్పాడు. దాని మీద విశేష వ్యాఖ్య అవన్నీ ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాం. చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచియుండే చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియునుగాకున్న బయలందిరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడే సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.